అల్లు అర్జున్ రాజయోగం. రాబోయే కాలంలో అల్లు అర్జున్ కూడా తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పెట్టి నాకు తెలిసి సీఎం అయ్యే అవకాశాలు ఉండొచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ ఆస్ట్రాలజర్గా పేరు పొందిన వేణుస్వామి ఇటీవలి తెలుగు సినీ తారలపై చేసిన కొన్ని వ్యాఖ్యలకు తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొని ఇబ్బందుల్లో పడ్డారు. తర్వాత కొన్ని రోజులు సైలెంట్గా ఉన్న వేణుస్వామి ఇక నుంచి తెలుగు సినీ నటులపై జాతకాలు చెప్పనంటూ ప్రకటించేశారు. కేవలం ఇతర రాష్ట్రాలకు చెందిన సినీ రాజకీయ ప్రముఖులు జాతకాలు తెలియజేస్తానంటూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తనపై ఎంత ట్రోల్ చేసినా అంతకు మించి ఎక్కువ స్థాయికి ఎదిగానంటూ నన్ను ఎవరు ఏమీ చేయలేరని ధీమా వ్యక్తపరిచారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ట్రోల్స్ చేసినా పైసా ఖర్చు లేకుండా వాటి ద్వారా ఫ్రీగా పబ్లిసిటీ వస్తుందని తెలిపారు. ఇదిలా ఉంటే ఈ మధ్య వేణుస్వామి తెలుగు సినీ నటులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనంటూనే హీరో అల్లు అర్జున్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశారు. సెంటిమెంట్ చెప్తున్నా, అందరు జైలుకు పోయిన వాళ్ళు సీఎంలు అవుతారు కాబట్టి అల్లు అర్జున్ కూడా అవుతాడని చెప్తున్నా. ఇందుకు గాను ప్రముఖ యూట్యూబ్ ఛానల్ వేణుస్వామిని ఇంటర్వ్యూ చేయగా అక్కడ వేణుస్వామి అల్లు అర్జున్ గురించి ప్రస్తావిస్తూ అల్లు అర్జున్ కు 15 సంవత్సరాల పాటు రాజయోగం ఉందని, పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతాడని అన్నారు. నన్ను అనవసరంగా గెలికిన వాళ్లకు నేనేం చేయకపోవచ్చు, కానీ అమ్మవారో వెంకటేశ్వర అయితే ఊరుకోరు కదా. అంతే కదా. తాజాగా అల్లు అర్జున్ జైలుకు వెళ్లడం ద్వారా మంచి జరుగుతుంది, కానీ ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. అంతకు ముందు జైలుకు వెళ్లిన ప్రముఖ రాజకీయ నేతలు 2 తెలుగు రాష్ట్రాలకు సీఎంలుగా పనిచేస్తున్నారు అని తెలిపారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా జైలుకు వెళ్లారు కాబట్టి భవిష్యత్తులో అల్లు అర్జున్ ప్రయత్నిస్తే రాజకీయ పార్టీ పెట్టే అవకాశాలు ఉంటాయని చాలా కాన్ఫిడెంట్ గా వేణుస్వామి చెప్పారు. గింగిరాలు తిరుగుతుంది అని చెప్పిన ఒక ఇంటర్వ్యూలో. ఓకే, సో ఇక అది గింగిరాలు తిరుగుతుందా ఇంకేం తిరుగుతుందా అనేది ఇక జనాలు డిసైడ్ చేసుకోవాలి. అంతేకాక అల్లు అర్జున్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ది అద్భుతమైన జాతకమని, రాజయోగం ఉన్న అతి కొద్ది మందిలో అల్లు అర్జున్ ఒకరని తెలిపారు. పుష్ప సినిమాలో భార్య మాట కోసం సీఎంని మార్చినట్టు నిజ జీవితంలో కూడా అల్లు అర్జున్ సీఎం అవ్వచ్చు అని 100కి 100% సీఎం కుర్చీలో కూర్చుంటాడని వేణుస్వామి పేర్కొన్నారు. రాబోయే కాలంలో అల్లు అర్జున్ కూడా తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పెట్టి నాకు తెలిసి సీఎం అయ్యే అవకాశాలు ఉండొచ్చు. ఇక తాను గతంలో సినీ పరిశ్రమ గింగిరాలు తిరుగుతుందని చెప్పానని, అప్పుడు చెప్పినట్లుగానే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ ఇబ్బంది పడుతుందని, ఆగస్టు నెల నుండి చూసుకుంటే నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేత, మోహన్ బాబు కుటుంబ సమస్యలు, అల్లు అర్జున్ జైలుకు వెళ్లటం రావటం ఇలా పలు ఇబ్బందులు పడటం తాను ముందే ఊహించానని తెలియజేశారు. అంతేకాక రాబోయే 2025లో టాలీవుడ్ మరిన్ని సమస్యలు ఎదుర్కొంటుందని అన్నారు. మొత్తంగా వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరొకసారి సంచలనంగా మారాయి. మరి అతను చెప్పినట్లుగా భవిష్యత్తులో తెలుగు చిత్ర పరిశ్రమ మరియు అల్లు అర్జున్ జాతకాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.